జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి కూడా తన ఓటు హక్కును ఆల్రెడీ వేయడం కూడా జరిగింది. మరోవైపు కొన్ని పోలింగ్ బూతుల వద్ద స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండగా పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణలు పెద్దవి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్టార్టింగ్ ఏదుందో అది చదువుతున్నాం. नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखा हुआ है पूरा। ये है इलेक्शन। नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखा हुआ है पूरा। ये है इलेक्शन। మరోవైపు కొన్ని పోలింగ్ బూతుల వద్ద స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండగా పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణలు పెద్దవి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. షేక్పేట్లోని కొన్ని బూతుల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఆయన పేరు, ఈవీఎంలలో నవీన్ యాదవ్ క్రమసంఖ్య కనిపించేలా టీ-షర్ట్లు వేసుకుని బూతుల వద్ద తిరుగుతూ ఉండడంతో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే వాటిని తీసివేయించడంతో వివాదం సద్దుమణిగింది. नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखा हुआ है पूरा। ये है इलेक्शन। नहीं पहनना है टी शर्ट। कैसा पहनते टी शर्ट? 2 नंबर बोल के पीछे लिखा हुआ है पूरा। ये है इलेक्शन। జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కొన్ని పోలింగ్ బూతుల వద్ద స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండగా పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణలు పెద్దవి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. షేక్పేట్లోని కొన్ని బూతుల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఆయన పేరు, ఈవీఎంలలో నవీన్ యాదవ్ క్రమసంఖ్య కనిపించేలా టీ-షర్ట్లు వేసుకుని బూతుల వద్ద తిరుగుతూ ఉండడంతో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే వాటిని తీసివేయించడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా దాన్ని రీప్లేస్ చేసిన నేపథ్యంలో ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కూడా